బొమ్మరి రామూర్తి గారు ఇప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీ, నమస్కారం అండి, మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే మంతనాలు జరుపుతూనే ఉంటాయి కేంద్ర ప్రభుత్వంతో అన్నారు. మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ మీద అలాగే రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తామంటూ కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు, తిరిగి రావడం జరిగింది, అపాయింట్మెంట్లు తీసుకున్నారు, మాట్లాడారు, కొన్ని స్కాములు జరిగాయి, సొంత బాంబర్తికి కట్టబెట్టారు అనేది. కానీ ఇక్కడ అంశం చూసుకున్నట్లయితే మొత్తం ఢిల్లీకి వెళ్ళి కేవలం రేవంత్ రెడ్డి మీద మాత్రమే కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేమ్ ప్రత్యర్థి అయినా అదే అపోజిషన్లో ఉన్న బీజేపీకి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నా కానీ నోరు మెదపటం లేదు. ఇటు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే కేవలం టార్గెట్ అనేది రేవంత్ రెడ్డి మీద మాత్రమే పెడుతున్నారు, మిగిలిన అంశాలు మాత్రం ఏమీ పెట్టుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు అంటే ఎలక్షన్స్ ముందు రామ్మూర్తి గారు ఎలక్షన్స్ ముందు ఒక్కసారి గమనించినట్లయితే కేసీఆర్ ఆయన వాయిస్ ఏ విధంగా వినిపించారు, బీజేపీ పైన ఆయన ఏ స్థాయిలో ధ్వజమెత్తారనేది అందరూ చూశారు. చూసిన తర్వాత ఒక్కసారిగా స్తబ్దుగా మారి కేవలం కాంగ్రెస్ ని టార్గెట్ గా పెట్టుకుని వెళ్లడం వెనకాల ఆంతర్యం ఏంటి అనే సందేహాలు సామాన్య ప్రజానికానికి వస్తూ ఉన్నాయి. చెప్పండి. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో తప్పులు ఎవరైనా చేస్తే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు బండి సంజయ్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 100 సార్లు మాట్లాడుతూనే ఉన్నాం. బీజేపీ పార్టీకి రక్షణ కవచంగా, కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా వాళ్ళు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా తెలంగాణ ప్రజల్ని రెండు పార్టీలు కలిసి ఇబ్బంది పెడుతున్నాయి, మోసం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ మొత్తం తల్లడిల్లిపోతుందని క్లియర్ గా కేటీఆర్ గారు కేంద్రంలో ఉన్న వారికి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 11 నెలల్లో ఒక్కటైన మిత్రుడు శరణ్ కౌశిక్ చాలా విషయాలు చెప్పారు. ఇక ఆయన మిత్రుడు అన్నట్టు, అమర్నాథ్ గారు అన్నట్టు వాళ్ళ మేనిఫెస్టోని చదివాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, నిజంగా మార్పు కోసం ఓటేస్తే తెలంగాణ ప్రజలు ఏడుపు తప్ప ఏదైనా మిగిలిందా? ఒక ఏడుపు తప్ప ఏం మిగలలేదు. వీళ్ళు వచ్చిన కానుండి ఇచ్చిన ఒక్క హామీ కూడా కోతలు లేకుండా, కటింగులు లేకుండా, కొర్రీలు లేకుండా అమలు చేసిన చరిత్ర లేదు, రాదు, వీళ్ళు చెయ్యరు. అది అర్థమైపోయింది. మూసీ నది ఇంకా డిపిఆర్ఏ, మూసీ ప్రక్షాళన డిపిఆర్ కానప్పుడు పేదల ఇల్లు ఎందుకు కూలగొట్టారో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉన్నది. ఒక్కటి కాదు, వృద్ధులని అలానే ఇబ్బంది పెడుతున్నారు, మహిళల్ని అలానే ఇబ్బంది పెడుతున్నారు, నిరుద్యోగుల్ని అలాగే ఇబ్బంది పెడుతున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మిత్రుడు చెప్తున్నాడు. తన తప్పులు మరి ఎట్లా ఇచ్చిండో, ఎప్పుడు నోటిఫికేషన్ వేసిండో, ఎప్పుడు ఎగ్జామ్లు రాశారో, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారో, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు. కానీ మేమిచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన పరీక్షల ఉద్యోగాలు, వాళ్ళ యొక్క నామినేషన్ పత్రాలు ఇచ్చి, అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిస్సిగ్గుగా, నిజంగా సమాజం సిగ్గుపడే విధంగా. కానీ రామూర్తి గారు నోటిఫికేషన్ మీరు ఇచ్చారని తెలుసు, ఎగ్జామ్స్ మీ హయాంలో జరిగాయని తెలుసు. కాకపోతే మీరు ఎలక్షన్స్ టైం కి మీరు ఆ పోస్టింగ్స్ అనేవి మీరు ఇవ్వలేకపోయారు కదా. వాళ్ళు పోస్టింగ్స్ ఇచ్చినా గానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్స్ ఇచ్చారు, వాళ్ళు మీరు ఇవ్వలేకపోయారు కదా. అదే మీరు రామూర్తి గారు ఎలక్షన్స్ ముందు మీరు ఆ పని చేసుంటే కనీసం కొంతైనా మెరుగైన రిజల్ట్ వచ్చేది. చెప్పండి. అవును, చెప్పాలి. నోటిఫికేషన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఉద్యోగాలు ఉన్నాయని చూసింది బీఆర్ఎస్ పార్టీ, ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, రిజల్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము ఇచ్చే అనేది తప్పు. ఇంకోటి ఏమంటాడు మిత్రుడు, అసలు తెలంగాణలో పంట పండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఏమైంది నాయన? ఒక ప్రాజెక్టు కట్టినవా, ఒక కాలువ తవ్వినవా, ఒక కరెంట్ ఇచ్చినవా, రైతులను ఏమన్నా ఆదుకున్నావా? ఎందుకు కరెంటు 2014కు 2023కు ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ పంట ఉత్పత్తిలో నిలిచింది. దీనికి కారణం కేసీఆర్ గారా కాదా? ఒకసారి అర్థం చేసుకోవాలా, గుండె మీద చేసుకొని చెప్పాలా. ఉత్తమని మాయ మాటలు చెప్తే ఎట్లా? తెలంగాణలో వ్యవసాయం
ఈ విధంగా అభివృద్ధి కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ యొక్క విజ్ఞతను, మీ యొక్క డిగ్నిటీని ఎందుకు పాటు చేసుకుంటారు? ఒక్కటైనా మేము ఖచ్చితంగా మేము కాంగ్రెస్ మీద మాట్లాడితే అరే లేచి పడతారు ఇక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం అని ఎంటబడుతున్నారే తప్ప ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఖచ్చితంగా వీళ్ళ అంతు చూద్దాం, వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏడ్పిస్తున్నారు అని ఒక్కరికి కూడా సోయి లేదు. నలుగురు మంది ఎంపీలు ఉంటారు, ఆ నలుగురు ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ మీద ఏడడం తప్ప కాంగ్రెస్ పార్టీ మీద పల్లెత్తి మాట్లాడినారు. అరే ఒక పక్క అక్కడ పోలీసు వ్యవస్థలో కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళు అరెస్ట్ అవుతుంటే ఒక్క మాట మాట్లాడు. కానీ వీళ్ళకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు మాత్రమే కనబడుతూ ఉంటాయి గత ప్రభుత్వం ఉన్న. కానీ మరి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ చేసిన తప్పులు ఒక్కరికి కూడా ఏ పథకం అందలేదు. ఒక్కరికి కూడా నేను ఒక్కటే అడుగుతున్నాను, ఎందుకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు? ఎందుకు ఇప్పటి వరకు మీరు రైతు రుణమాఫీ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయల చొప్పున ప్రతి నెలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ముసలి వాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు ఎందుకు పెన్షన్ పెంచలేకపోతున్నారు? ఇది మీ తప్పు కాదా? ఇది మీరు చేస్తున్న ద్రోహం కాదా తెలంగాణ ప్రజలకు? ఎందుకు మీ బామ్మర్ది మీ అల్లుడి కంపెనీలకు ఫార్మాసిటీని అప్పచెప్పారు? ఎందుకు మీ బామ్మర్దికి అమృత్ టెండర్లు అప్పచెప్పారు? ఎందుకు మీ మంత్రికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు అప్పచెప్పారు? ఇవి తప్పులు కావా? ఇవి మీరు చేస్తున్న దుర్మార్గమైన వంచన కాదా? మీ వాళ్లకు దోషిపెట్టడం కాదా? ఇది తెలంగాణ ప్రజలకు నష్టం కాదా? కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టే తిరగబడుతున్నారు. మొదలైంది ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడి నుండే మొదలైంది. వీళ్ళ అంతు చూస్తారు. ఇక తెలంగాణ మొత్తం కూడా తిరగబడుతుంది. ఒక్కొక్క వర్గం వస్తుంది. వీళ్ళు కూకటి వేలతోటి కాంగ్రెస్ పార్టీని పెట్లేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ తప్పులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు సిద్ధపడ్డారు. ప్రజలకు అర్థమైంది, అయ్యో మేము మార్పు కోసం ఓటేసేయడం వల్ల మా ఏడుపు తప్ప ఏది మిగల్చుకుంటా పోతున్నది కాంగ్రెస్ దొంగలని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. ప్రతిపక్షం ఈయన అప్పులు అంటాడు. అప్పులు ఈ దేశంలో ప్రతి పార్టీ అప్పులు చేస్తుంది. బీజేపీ పార్టీ చేస్తుంది. బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాల అప్పులు చేస్తారు. మరి అప్పులు ఉన్నాయని నీకు తెలిసి కూడా రామూర్తి గారు అప్పులు చేయడం వేరు, అప్పులు శృతి మించి చేయడం వేరు. అప్పులు చేస్తారు, ప్రతి రాష్ట్రం చేస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. కానీ అది ఏ స్థాయిలో చేశారు అప్పులు అనేది మాట్లాడాలి. ఆస్తులు పెంచాం, అప్పులు చేశాము, అప్పులు చేసి ఆస్తులు పెంచారంటారు. తెలంగాణలో ఉన్న ఆస్తుల విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు. దీనికి వీళ్ళు ఒక ప్రాజెక్టు కట్టరు, ఒక కంపెనీ తీసుకురారు. ఉన్న కంపెనీలు మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇంకా కూడా మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రజలపై మాత్రం నిజంగా ఒక బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ వాళ్ళ ఇళ్లను కొలగొడుతూ వాళ్ళను కొడుతూ ఈ తెలంగాణలో నిజంగా ప్రజలు ఏడుపు తప్ప ఏం మిగలలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.